నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ మెయిన్ పేపర్లు చూసుకుంటే ముఖ్యంగా హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి 1 కోటి పరిహారం చెక్కు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక బీమా పథకం, రూపాయి ప్రీమియం లేకుండానే భారీ పరిహారం. 28 జిల్లాలు ఖరారు, కొత్త జిల్లాలు 2. మార్కాపురం, పోలవరానికి కేబినెట్ ఓకే. 17 జిల్లాలలో మొత్తం 25 మార్పులకు ఆమోదం. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఇంకా మదనపల్లి, ఆ జిల్లా పూర్తిగా పునర్వ్యవస్థీకరణ. రాయచోటి నియోజకవర్గం అందులోనే. కడపకు రాజంపేట, తిరుపతికి రైల్వే కోడూరు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ మార్పులు. అద్దంకి నియోజకవర్గం ప్రకాశంలోకి, అద్దంకి సబ్ డివిజన్లోకి దర్శి. క్యాబినెట్లో మంత్రి మండేపల్లి కన్నీరు. జిల్లా కేంద్రంగా రాయచోటిని తీసేయడంపై ఆవేదన, మంత్రిమండలిలో స్తబ్దత. ఓదార్చిన సీఎం, నియోజకవర్గ అభివృద్ధిపై హామీ. అమరావతిలో మౌలిక వసతులకు నాబార్డు నుంచి 7,387 కోట్లు. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లలో భూగర్భ డ్రైనేజీకి 1,673 కోట్లు. ఐఐపిఎం ఏర్పాటుకు నూజివీడులో 9.96 ఎకరాల ప్రభుత్వ భూమి. ప్రపంచ స్థాయికి క్వాంటమ్ వ్యాలీ. రాజధానిలో అంతర్జాతీయ కాన్ఫరెన్సులు. జనవరిలో క్వాంటమ్ కంప్యూటర్ పని ప్రారంభం. ప్రతి కోస్తా జిల్లాలో ఓడరేవు ప్రభుత్వ లక్ష్యం. వైకుంఠ ద్వారా దర్శనాల ప్రారంభ నేపథ్యంలో సోమవారం శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద ప్రత్యేక అలంకరణ. భూ సర్వేలలో తప్పిదాలు దొరలకూడదు. రెవెన్యూ సేవలు సులభంగా ప్రజలకు అందాలి. అన్ని ఆలయాల్లోనూ తిరుమల తరహాలో సేవకులు. ప్రజారోగ్యం బాగుపడేలా పంటలు పండించాలి. వ్యవసాయము, ఆరోగ్యం శాఖలు కలిసి పనిచేయాలి. సీఎం సమీక్ష. మంటల్లో బోగీలు. టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లోని 2 ఏసీ కోచ్లు బుగ్గి, 1 మృతి. యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన. B1లో పొగలు, వేగంగా అలుముకున్న మంటలు. A2కు అవే విస్తరణ. ప్రమాదాన్ని మొదట్లోనే గుర్తించి రైలు నిలిపివేత. దీంతో తప్పిన పెను ప్రమాదం. మృతుని బ్యాగులో 5.8 లక్షల నగదు, బంగారము. నగదులో సగము కాలి బూడిద. ప్రభుత్వ సలహాదారులుగా కార్టనిస్ట్ శ్రీధర్ మంతెన. దేవాదాయ శాఖకు సుండూరి. మద్యం సొమ్ము తరలింపులో శివరెడ్డిది ముఖ్య పాత్ర. హైకోర్టుకు సిట్ నివేదన. కంపెనీల నుంచి ప్రతి నెల 60 నుంచి 70 కోట్లు వసూలు. ఆధారాలు లభించాకే నిందితుడిగా చేర్చాం. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా వాదనలు. పక్కాగా పోలీసింగ్, ప్రజలకు మరింత చేరువ. మారుతున్న నేర స్వరూపంపై జనవరిలో అధికారులతో వర్క్షాప్. గంజాయి, డ్రగ్స్ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం. పంచాయతీల పునర్విభజన ఇప్పట్లో లేనట్టే. ఏప్రిల్ 2 దాకా ప్రస్తుత పాలక వర్గాలు. ఈలోపు మార్పులకు అవకాశం లేదు. పైగా జనవరి 2 నుంచి జనగణ ప్రక్రియ. సెంగార్ బెయిల్పై స్టే. ఉన్నావ్ రేప్ దోషికి సుప్రీంకోర్టులో సుక్కెదురు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై నిలుపుదల ఉత్తర్వులు. 15 ఏళ్ల మైనర్పై అత్యాచారము ఘోరం. బాధితురాలికి మనం అండగా నిలవాలి. సిబిఐ. ఉరిశిక్ష పడే వరకు పోరాటం ఆగదు. బాధితురాలు. తీరుమారిన ఈశాన్యం. రోజుల తరబడి వర్షాభావం. సాగుకు సహకరించిన రుతుపవనాలు. సచివాలయం సంఘ అధ్యక్షుడిగా రామకృష్ణ విజయ. 9 పదవుల్లో 7 ఆయన ప్యానెల్కే. ట్రెజరర్గా భాగ్యలక్ష్మి విజయం. రాజేష్ ప్యానెల్ నుంచి ప్రధాన కార్యదర్శిగా 6 ఓట్లతో నాతా ప్రసాద్ గెలుపు. ఎన్డీ ఉత్వార్వ పతనం.
ఆరంభ ట్రేడింగ్లో ఆల్ టైమ్ రికార్డ్ 2.50 లక్షలకు పెరిగిన కిలో ధర. ఆ తర్వాత గంటకే 21,000 పతనం. త్రిపుర విద్యార్థిపై మూక దాడి. చైనీయుడు అంటూ త్రిపుర విద్యార్థిపై మూక దాడి. తీవ్ర గాయాలతో 17 రోజుల్లో మృత్యువుతో పోరాడి మరణించిన విద్యార్థి. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు తొలి అడుగు. 1న ముసాయిదా ఓటర్ల జాబితా, 10న తుది జాబితా ప్రచురించాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశము. 5 వరకు సమావేశాలు, ఆ తర్వాత కొనసాగింపుపై తదుపరి బీఏసీలో నిర్ణయం. 15 నుంచి 20 రోజులు నిర్వహించాలని ఇప్పచ్చాలు డిమాండ్. 2 నుంచి ఉభయ సభలు పునఃప్రారంభం. తొలి రోజు సభ ముందుకు పలు జిల్లాలు, పలు బిల్లులు. శాసనసభకు హాజరైన కేసీఆర్ సభలో ఉన్నది కొద్ది సమయమే. భరాస అధినేత వద్దకు వెళ్లి పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి. పరస్పరం అభివాదం చేసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భరాస అధినేత కేసీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్, గంగుల కమలాకర్, ఆది శ్రీనివాస్. సభలో తగ్గేదే లే. మంత్రులు, ఎమ్మెల్యేలు బలమైన వాదనలు వినిపించాలి. భరాస చెప్పేది అసత్యాలని ఆధారాలతో ఎండగట్టాలి. అన్ని అంశాలపై సమగ్ర సమాచారంతో సిద్ధం కావాలి. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఫ్యూచర్ సిటీకి పోలీస్ కమిషనరేట్. రాచకొండ పేరు మల్కాజిగిరిగా మార్పు. ఫ్యూచర్ సిటీ సిపిగా సుధీర్ బాబు. జీహెచ్ఎంసీ పునర్విభజన మాదిరిగానే గ్రేటర్ హైదరాబాద్ పోలీసింగ్ పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడున్న 3 కమిషనరేట్లకు అదనంగా కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ రానున్నది. దాంతోపాటు ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజిగిరి కమిషనరేట్గా మార్చున్నారు. గోదావరిలో రామయ్య విహారం. ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా సోమవారము భద్రాచలం గోదావరి నదిలో నిర్వహించిన స్వామివారి తెప్పోత్సవం భక్తులకు కనువిందు చేసింది. కలిసి చదివి కళల ప్రపంచానికి చేరి స్నేహితురాలు విషాదాంతం. అమెరికాలో 2 తెలంగాణ యువతలు దుర్మరణం. గ్రామంలో 1వ తరగతి మొదలు అమెరికాలో ఎంఎస్ దాకా కలిసి చదువుకున్న 2 యువతలు ఆదివారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారారు. వారి మరణ వార్త తెలిసి మహబూబాబాద్ జిల్లాగా గ్రామంలో విషాదం నెలకొనింది. రేపు మనదవ్వాలంటే 100 సంవత్సరాల్లో కనిపించిన మార్పు రాబోయే 10 ఏళ్లలో కనిపిస్తుందంటున్నారు. ఇప్పుడున్న ఉద్యోగాలు ఉండకపోవచ్చు, చదువులు ఇలాగే సాగకపోవచ్చు. ఏపీలో కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం. 26 నుంచి 28కు పెరిగిన జిల్లాల సంఖ్య. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి. మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర. 31న తుది నోటిఫికేషన్. జనవరి 1 నుంచి పాలన. టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటల్లో చిక్కుకుని 1 మృతి. భరాస చెప్పేవన్నీ అసత్యాలని శాసనసభ సమావేశాల్లో మంత్రులు, ఇప్పులు, ఎమ్మెల్యేలు బలమైన వాదనల ద్వారా ప్రజలు ముందుంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తుంది. శాసనసభ మండలి శీతాకాల సమావేశాలు వచ్చే నెల 5 వరకు జరిగే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఉభయ సభల కొనసాగింపుపై తదుపరి బిజినెస్ అడ్వైజర్ కమిటీలో నిర్ణయం తీసుకుంటారు. శీతాకాలం అసెంబ్లీ మండలి సమావేశాలు సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కాగా ఉదయం 11:18 గంటలకు మండలి, మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ వాయిదా పడింది. ఇది ఈనాడు అండి తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా తిరుమలలో వైకుంఠం ద్వారా దర్శనాలు ప్రారంభం. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో వైకుంఠం ద్వారా దర్శనం సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైంది. టీటీడీ
10 రోజుల పాటు భక్తులకు వైకుంఠం ద్వారా దర్శనము కల్పించనున్నది. బాదుడే బాదుడు, కొత్త పేర్లతో పన్నుల మోత మోగిస్తున్న చంద్రబాబు తాజాగా వాహన కొనుగోలుపై 10% భారీ సెస్ విధింపు. ఏటా 270 కోట్ల మేర రాష్ట్ర ప్రజల జేబులకు చిల్లు. ఇటీవల వరకు వాహనాలు లైఫ్ ట్యాక్సీలో 28% జీఎస్టీ స్లాబుల సరళినిలో దానిని 18% తగ్గించిన కేంద్రం. కానీ ఇంతలోనే 10% సెస్తో బాబు సర్కారు బాదుడు. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు, స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డులుగా నామకరణం. మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, ఇంకా రాయచోటి మదనపల్లిలో భాగం. రంపచోడవరం నియోజకవర్గాలతో పోలవరం జిల్లా, 4 నియోజకవర్గాల్లో మార్కాపురం జిల్లా ఏర్పాటు. పలు మండలాలు అటు ఇటు మార్పులు. పెద్దాపురం మండలంలోకి సామర్లకోట, రాజమండ్రిలోకి మండంపేట మండలం, పెనుగొండ మండలం పేరు వాసవి పెనుగొండగా మార్పు. రైల్వే కోడూరు తిరుపతి జిల్లాకు, రాజంపేట కడపలోకి. అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాకు. బాపట్ల జిల్లాలో టీడీపీ ఆఫీసుకు 2 ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు. వైద్య కళాశాల టెండర్ల గడువు పొడిగింపుపై పరిశీలన. కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రులు అనగానే నారెళ్ల సత్యకుమార్. కేబినెట్ భేటీలో హైడ్రామా. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నట్టు లీకులు. రాయచోటిని రద్దు చేసి రాజీనామా చేస్తానని తొలుత మరింత బీరాలు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు తలూపుకుంటూ సంతకం. మంత్రిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం. ఆయన ఓదార్చుంటున్న సీఎం నాటకాలు. జిల్లా కేంద్రాన్ని కొనసాగించుకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధము. రాయచోటిపై కూటమి కచ్చిలో భాగమే జిల్లా కేంద్రం రద్దు. రేపు రాయచోట్లో భారీ వైఎస్ఆర్సీపీ నేత గండికోట శ్రీకాంత్ రెడ్డి. అమెరికాలో 2 తెలుగు యువతులు మృతి. 2 తెలుగు యువతులు కాలిఫోర్నియా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. 3 జెండాలు జతకట్టి ఊతకర్రల సహాయంతో పాలన. రాష్ట్రంలో గత ఎన్నికల్లో 3 జెండాలు జతకట్టి అరువు తెచ్చుకున్న ఆలోచనలతో టీటీడీ, జనసేన, బీజేపీ కూటమిగా అధికారంలోకి వచ్చారని, అందుకే ఊతకర్రల సహాయంతో పాలన సాగుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాసమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్ని కీలలు. ఒకరి మినహా అంతా సేఫ్. అనకాపల్లి జిల్లా ఎలంచిలి స్టేషన్ల మధ్య 2 ఏసీ బోగీలు దగ్ధం. అంతటా దాడులే, దౌర్జన్యాలే. రాష్ట్రంలో పూర్తిగా అదుపు తప్పిన శాంతి భద్రతలు స్పష్టం చేసిన పోలీస్ శాఖ వార్షిక నివేదిక. ఫలించని కనికట్టు యత్నం. తిరుపతి లక్షల్లో భక్తులు వచ్చే భద్రత కల్పించడం కష్టమని డీజీపీ గుప్తా. మహిళా భద్రతపై జనరలైజ్ చేసి మాట్లాడడం సరికాదంటూ పవన్ కళ్యాణ్కు కౌంటర్. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ చూసుకుంటే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూసుకుంటే ప్రజా వ్యతిరేకతకు జీడీసీ పాడు భాషపై ప్రాయశ్చిత్తం. ఉద్యమ నేత వద్దకెళ్లి పలకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లేచి ప్రతి నమస్కారం చేసిన కేసీఆర్. అసెంబ్లీ సాక్షిగా ఆవిష్కృతమైన అనుభవం. ఆవేశాలు, వ్యత్యాసం, నిమిషాల వ్యవధిలోనే సీన్ రివర్స్. అపార్థాలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ అల్పబుద్ధి. నోటికి కూడా ఇదే మర్యాద ఉండాలి. అసెంబ్లీ బయట కూడా మాటల్లో సంస్కారం కనపడాలి. విమర్శన, ఖండన రెండిట్లను హోదాగా సేకరించాలి. నువ్వేమన్నా పట్టించుకోను, నా తండ్రినంటే ఊరుకోను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టీకరణ. సర్పంచ్ ఫలితాలే కాంగ్రెస్కు రెఫరెండం. రేవంత్ పాలనకు రాష్ట్ర ప్రజలు నిర్బద్ధంగా తిరస్కరించారు. డబ్బుల కోసమే జీహెచ్ఎంసీని విభజిస్తున్న కేటీఆర్. నీళ్లు నమిలిన మంత్రి. పాలమూరు ప్రాజెక్టుపై మరోసారి ప్రిపేర్ అయ్యి రాని ఉత్తమ్. డేటా, డాక్యుమెంట్లు లేక మీడియా ముందుకు తెల్లముఖం. ప్రాజెక్టు వివరాలేమి లేకుండానే మీడియా సమావేశం.
నీటి వాటా కుదింపును బీఆర్ఎస్పై నెట్టేందుకు తిప్పలు, జీవో కాపీలు, లేఖల కోసం ఇరిగేషన్ మంత్రి అవస్థలు, పిఏలు ఇంజనీర్లు అడిగినా చేతకందని పత్రాలు, తాను రాసిన లేఖను అందించకపోయినా ఉత్తమ్. 2022 నాటి జీవో కాపీ మీడియాకు అందజేత, అందులో పాలమూరుకు 90 టీఎంసీలు కేటాయింపు. పాలమూరు ద్రోహి ఉత్తమ్ సొంత శాఖపై ఇంకా పట్టు రానట్టుంది. ఇంకెప్పుడు జ్ఞానం పెంచుకుంటారో. మా హయాంలో ఎస్ఎల్బీసీ సొరంగాల పనులు 11.5 కిలోమీటర్ల జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు 200 మీటర్లు కూడా పూర్తి చేయలేక చేతులెత్తేసింది. నీళ్ళివ్వండి, నిధులివ్వండి, 0 అవర్లు దద్దరిల్లిన శాసనసభ, విపక్షంతో గొంతు కలిపిన అధికార పక్షం. ఇరిగేషన్ శాఖపై ఎమ్మెల్యే అసంతృప్తి, కాలువలో పూడిక తీయకపోవడంపై ఆగ్రహం. అసెంబ్లీ ఎన్ని రోజులు, నిర్వహణపై సర్కారు తర్జనా భర్జన. ప్రభుత్వాన్ని నమ్మి పంటను అమ్మి తప్పు చేసినాం. పంటను మార్కెట్కు తేవడమే మా తప్పు, క్షమించండి, వాప్సు తీసుకుపోతున్నాం. ఆదిలాబాద్ జిల్లా మోకాళ్లపై కూర్చొని సోయా రైతులు వినూత్న నిరసన, కొన్న పంటను తిప్పి పంపడంపై ఆవేదన. 3 రైతులు ఆత్మహత్య, దిగుబడులు రాక ఇబ్బందులు, అప్పుల భారంగా మారడంతో మనస్తాపం. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో విషాదం. నవీన్ యాదవ్ ఎన్నిక చెల్లదు, కోర్టును ఉల్లంఘించారు. స్వయంగా సీఎం వచ్చి హామీలు గుప్పించాడు. ఈ ఎన్నికలు రద్దు చేయండి. హైకోర్టులో మాగంటి సునీత ఎలక్షన్ పిటిషన్ దాఖలు. భూమిచ్చిన రైతుతో బంతాట, ఫార్మా పరిహారానికి చేతులు రాని కాంగ్రెస్ సర్కార్. 2 ఏళ్లుగా అరిగోసపడుతున్న రైతు కుటుంబాలు. పరిహారం కింద ప్లాట్ల పంపిణీలో సర్కారు దోబూసులాట. పురపోరుకు రంగం సిద్ధం. జనవరి 10న ఓటర్ల తుది జాబితా. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా రెడీకి ఎస్ఈసి ఆదేశం. షెడ్యూల్ విడుదల చేసిన కమిషన్. సాగుకు స్మార్ట్ మీటర్లు, 5 లక్షల పైగా అగ్రి ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు. ఏప్రిల్ తర్వాత బిగించేందుకు సిద్ధమైన సర్కార్. ఉద్యోగాల పోరాటానికి సిద్ధం కావాలి. న్యాయం జరిగే వరకు బీటీ ఎన్జిఓలు తగ్గేది లేదు. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినా. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.